హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి. వెల్కమ్ టు స్వాతి కుకింగ్ అండ్ కలెక్షన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ క్రాబ్ కర్రీ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేగింది. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకుందామండి. పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు అందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇదంతా కలుపుకొని ఇవన్నీ కలిసే వరకు కలుపుతున్నాము. ఇవంతా బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. చూద్దామండి ఒకసారి. టొమాటో ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ముందే క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలాలు కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఐదు నిమిషాలు అయిందండి. ఒకసారి చూసుకుందాము. మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు వేయించుకుందాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుదామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. ఇందులో ఇప్పుడు ఒక 2 స్పూన్ల కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని సిమ్లో ఇంకొక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము.
చూద్దామండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు ఇందులో చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. అంతే అండి, స్పైసీ క్రాబ్ కర్రీ రెడీ అయినట్టే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.